ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా భిన్న భిన్న పిల్లల యొక్క భిన్న భిన్న స్థితుల గురించి చెప్తున్నారనమాట. ఎవరి స్థితి ఎలా ఉంది, ఏ స్థితి ఉన్నతంగా ఉంది, ఏ స్థితి సాధారణంగా ఉంది అని చెప్తున్నారనమాట. మరి మనం ఏ స్థితిలో ఉన్నాం, సాధారణంగా ఉన్నామా లేదంటే ఇంకా మంచి విశేషంగా మన స్థితి బాగా తయారు చేసుకున్నామా అనేది తెలుసుకుందాం. ఓకేనా? బాబా అంటున్నారు, అశరీర భావ ఈ వరదానాన్ని పొందారా? నేను అశరీరిని అని ఏ సమయంలో సంకల్పం చేస్తారో అదే సెకండ్ల స్వరూపంగా అయిపోండి. ఇలాంటి సహజ అభ్యాసం ఉందా అని అడుగుతున్నారు పరమాత్మ. ఇది సహజంగా అనుభవం అవడమే సంపూర్ణకు గుర్తు. అప్పుడప్పుడు సహజం, అప్పుడప్పుడు కష్టం, ఒక్కోసారి సెకండ్లో, ఒక్కోసారి నిమిషంలో లేదా ఇంకా ఎక్కువ సమయంలో అశరీర స్వరూపం యొక్క అనుభవం అవుతుందంటే సంపూర్ణ స్థితికి ఇప్పటికీ దూరంగానే ఉన్నట్లు అని అంటున్నారు పరమాత్మ. చెకింగ్ పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్కసారి సెకండ్లో అశరీర స్థితి అభ్యాసం అవుతుంది, ఒక్కోసారి నిమిషంలో, ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయంలో అశరీర స్వరూపం యొక్క అనుభవం అవుతుందంటే సంపూర్ణ స్థితికి ఇప్పటికీ దూరంగా ఉన్నట్లు అంటున్నారు పరమాత్మ. చాలా చెకింగ్ పాయింట్ ఇది. మన స్థితిని ఇప్పటి నుంచే ఈ పాయింట్ని బట్టి ఏం చేయాలి, తీవ్రం చేసుకోవాలి. ఇప్పుడిప్పుడే బాబ్దాదా విదేశం మరి భారతదేశం యొక్క పిల్లలందరిని చూసి వచ్చేటందుకు బయలుదేరారు. చుట్టూ తిరుగుతూ విశేషంగా ఏ విషయం చూశారు? 3 రకాలైన పిల్లలను చూశారు కదా. ఒకటి జ్ఞానరత్నాలు మరియు స్మృతి శక్తి ద్వారా సర్వశక్తులను స్వయంలో సంపన్నం చేసుకునేవారు. నిరంతరం చైతన్య చాత్రికులై ప్రతి సెకండ్ తీసుకునేవారు, అనగా దారం చేసేవారు. వీరికి ప్రాప్తి పొందాలని లేదా స్వయాన్ని సంపన్నంగా తయారు చేసుకోవాలని ఉంటుంది, కానీ మరి ఇతర తగులుబాటు ఉండదు. రాత్రైన పగలైన సంలగ్నత ఏకరసంగా ఉంటుంది. ఇలాంటి చైతన్య చాత్రికులు విదేశంలో కూడా ఉన్నారు మరియు భారతదేశంలో కూడా 2 స్థానాల్లోని చూశారు. సేవ సంలగ్నతలో నిమగ్నమై ఉన్నవారు వీరు రాత్రి పగలు సేవ ప్లాన్లు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. సేవకు ఫలస్వరూపంగా స్వయంలో సంతోషాన్ని అనుభవం చేసుకునేవారు, కానీ సర్వశక్తుల ప్రతి సంకల్పంలో మాయాజిత్తుగా అయ్యే శక్తిలో లేదా అశరీర భావ అనే వరదానం యొక్క ప్రాప్తిని అనుభవం చేసుకోవటంలో సదా ఏకిర స్థితిలో లేరు. విశేషంగా సంతోషం యొక్క అనుభవం చేసుకుంటారు, కానీ శక్తి యొక్క అనుభవం తక్కువ చేసుకున్నవారు వీరు. జ్ఞానసాగరుల యొక్క అనుభవం ఎక్కువ ఉంటుంది, కానీ శక్తిశాలి అనే అనుభవం తక్కువ ఉంటుంది. జ్ఞానాన్ని ఎక్కువ స్మరణ చేస్తారు, కానీ సమర్థ స్వరూపంగా తక్కువగా ఉంటారు. ఇలాంటి పిల్లలను బాబా చూశారనమాట. అర్థమైంది కదా ఎలాంటి పిల్లలు ఎలా ఉంటారు అనేది. జ్ఞానం అయితే ఎక్కువ స్మరణ చేస్తారు, కానీ సమర్థ స్వరూపంగా తక్కువగా అవుతారు. జ్ఞానసాగరుల యొక్క అనుభవం ఎక్కువ ఉంటుంది, కానీ శక్తిశాలి అనే అనుభవం తక్కువగా ఉంటుంది. అలాగే విశేషంగా సంతోషం యొక్క అనుభవం చేసుకుంటారు, కానీ శక్తి యొక్క అనుభవం తక్కువగా చేసుకునేవారు వీరు అంటున్నారు పరమాత్మ. మరి మనం ఏ విధంగా అనుభవం చేసుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. ఈ మురళీల పాయింట్ని బట్టి తెలుసుకొని పరివర్తన అవ్వాలి. పరివర్తన అయ్యి దృఢ సంకల్పం ద్వారా మన స్థితిని మంచిగా తయారు చేసుకోవాలి. అచ్చా. ఓం శాంతి.